లంచ్ అవతారాలు మారడం లేదు. ప్రతిరోజు లంచాలు తీసుకుంటూ ఎక్కడో ఓ చోట ఏసీబీ ట్రాప్లో పడుతున్నారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. అయినా వారిలో మార్పు రావడం లేదు. కొందరు గతంలో ఏసీబీకి పట్టుబడినా బుద్ధి మారక మళ్లీ పడుతున్నారు. ఇవాళ సిటీ సహా జిల్లాలో లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు ఉద్యోగులు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు సర్వేయర్ కల్వ కిరణ్. ఓ భూమి సర్వే విషయంలో సర్వేయర్ కిరణ్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు ₹1,00,000 తీసుకుంటూ ఉండగా కిరణ్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కారు ఉంటుంది 999 నెంబరు, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతని చేతులు గడిగిస్తే అతని రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు. విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది, ఇందులో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు తనిఖీలు చేశారు. ₹50,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ రాజేష్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. దాదాపు కిలోమీటర్ వెంబడించి పంట పొలాల్లో ఆయన పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హార్వెస్టర్ కేసు విషయంలో రైతును లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ రాజేష్. మరోవైపు ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో పోలీస్ స్టేషన్ ముందే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానికులు. వనపర్తి జిల్లా గోపాల్పేట అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏఈ నర్వ హర్షవర్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఏఈ 40,000 లంచం డిమాండ్ చేశాడన్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ. ఇమీడియట్ గా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ కావాలి అంటే 50,000 ఏఈఓపీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గోపాల్పేట గారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాంప్లైంట్ నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్కు, ఫేస్బుక్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్న ఉద్యోగులపై కఠినంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. లంచగొండి ఉద్యోగులు తమ తీరు మార్చుకోవాలంటే ఏసీబీ కఠిన చర్యలతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.